ఆకివీడులో జగన్ పర్యటన సందర్భంగా వెల్లువెత్తిన జనసందోహం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈసారి ఆకివీడులో కనిపించిన దృశ్యాలు మాత్రం విపక్ష నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. జగన్ వస్తున్నారని తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి జనపోటెత్తడం ఆయన పట్ల ఇంకా తగ్గని క్రేజ్కు నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ క్రేజ్ను చూసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి రాజకీయాల్లో కీలక వ్యక్తి అయిన రఘురామకృష్ణరాజుకు షాక్ తిన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజుకు గట్టి పట్టున్న ప్రాంతంలో జగన్కు ఈ స్థాయి ఆదరణ లభించడం ఆయనకు మింగుడు పడని విషయంగా మారింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ ఎలా ఉందో ఈ సభతో స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ పరిణామాలను గమనిస్తూ తన వ్యూహాలకు పదులు పెడుతున్నారు. అటు రఘురామకృష్ణరాజు కూడా ఆకివీడులో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు మరియు ప్రజలు స్పందనపై తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే కూటమికి కంచుకోట అని భావించిన నాయకులకు ఈ జనప్రవాహం కొత్త సవాలును విసిరింది. జగన్ తన ప్రసంగంలో సంక్షేమ పథకాల మరియు తన మార్కు రాజకీయాల గురించి ప్రస్తావిస్తుంటే జనం నుంచి వస్తున్న స్పందన చూసి విపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆకివీడు నడిబొడ్డులో జగన్కు లభించిన ఈ ఆదరణ కేవలం యాదృచ్ఛికం కాదని ఇది రాబోయే రాజకీయ తుఫాను సంకేతమని వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా తలరావడం మరియు జగన్ను చూడడానికి కిలోమీటర్ల మేర బారులు తీరడం చూస్తుంటే గత ఎన్నికల నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయా అన్న సందేహం చంద్రబాబులో మొదలయ్యి ఉండొచ్చు. రఘురామకృష్ణరాజు లాంటి నేతలు ఎంత విమర్శలు చేసినా గ్రౌండ్ లెవెల్లో జగన్ ఇమేజ్ చెక్కు చెదరలేదని ఈ పర్యటనతో అర్థమవుతుంది. దీంతో విపక్షాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆకివీడు వీధుల్లో నిన్న జనసందోహం కేవలం ఒక సభకు వచ్చిన వారు మాత్రమే కాదు, వారు ఒక బలమైన రాజకీయ సందేశాన్ని పంపారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రేజ్ను ఎలా ఎదుర్కోవాలి, ప్రజల మనసులను మళ్లీ తమ వైపు ఎలా తిప్పుకోవాలి అనే అంశంపై చంద్రబాబు మరియు రఘురామకృష్ణరాజు ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఆకివీడులో జగన్ సంధించిన ఈ రెస్పాన్స్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు దారితీసేలా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావించిన నాయకులకు ఈ జనప్రవాహం ఒక పెద్ద షాక్ అని చెప్పవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ ఆకివీడులో కనిపించిన ఈ సీన్ మాత్రం వైసీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. విపక్ష నేతలు మాత్రం ఈ అనూహ్య స్పందనను ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. జనాల మద్దతు ఎటువైపు ఉందో ఆకివీడు సాక్షిగా తేలిపోయిందని ఆ పార్టీ నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఎంత ఇతర జిల్లాలకు కూడా పాకే అవకాశం ఉండడంతో కూటమి నాయకులు ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడుతున్నారు. జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ తగ్గలేదని ఆకివీడు నిరూపించింది.